హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు పరబ్రహ్మణే నమః. దక్షిణామూర్తి స్తోత్రం అధ్యక్ష్య కరిష్యామహే. అత్ర పంచమోల్లాసే దేహం ప్రాణ ఇతి పంచమ శ్లోకే ఆత్మానం ప్రతి బహూని వాదాః అత్ర సందృశ్యంతే. ఆత్మానం ప్రతి బహూని వాదాః అత్ర సందృశ్యంతే. తే బౌద్ధ క్షణికవాదాః చార్వాకవాదాః ఇతి. తే దేహం ప్రాణం ఇంద్రియాణి బుద్ధించ ఆత్మా ఇది కథ్యతే. తే కథ్యతే. దేహం ప్రాణం ఇంద్రియాణి బుద్ధించ ఆత్మా ఇది తే కథ్యతే. తే అవివేకాః యథా స్త్రీ బాల అంధ ఇది జడాః. తే అహమితి ఆత్మా ఇది భావయతి. తే భ్రాంతిజ్ఞానేన పతంతి. తే భ్రాంతిజ్ఞానేన పతంతి. యదా గురు అనుగ్రహేణ తేషు బుద్ధిషు మహామాయా సంహరిణే తదా తేషు జ్ఞానం ప్రకాశయతి. అత్ర పంచమోల్లాస. అథ షష్ఠోల్లాసే రాహుగ్రస్త దివాకర ఇతి శ్లోకే సుషుప్తి స్థితే ఇంద్రియ వ్యాపారాః ఉపసంహరంతి. యథా రాహుగ్రస్త దివాకర ఇందుః అవస్థే ఇందుః తత్ర సుషుప్తి అవస్థే సద్రూప పరమాత్మ ఏవ సాక్షి మాత్రేణ స్థితః. తత్ర సుషుప్తి అవస్థే సద్రూప పరమాత్మ ఏవ సాక్షి మాత్రేణ స్థితః. ప్రబోధ సమయే పునః ప్రత్యభిజ్ఞాయతే. ప్రబోధ సమయే పునః ప్రత్యభిజ్ఞాయతే అర్థాత్ పునః ఇంద్రియ వ్యాపారాः యథా ప్రకారేణ సంభవంతి. సుషుప్తి అవస్థే పరమాత్మ కేవలం సాక్షి మాత్రః. ఇక్కడ చెప్పేది ఏంటంటే 6వ శ్లోకంలో రాహుగ్రస్త అనేటువంటి శ్లోకంలో సుషుప్తిలో ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా అవన్నీ కూడా ఉపసంహరంతి, లోపలికి ఉపసంహరించుకుంటాయి. అది ఎలా అంటే రాహు ఏ విధంగా సూర్యచంద్రులు మింగేసేస్తాడో, మింగేసేసినప్పుడు వాటి కాంతి ఉండదు. ఆ రాహు వదిలినప్పుడు మరలా వాటి యొక్క కాంతి బయటికి వస్తుంటుంది. ఇది సుషుప్తి అవస్థలో ఉండేటువంటిది. అటువంటి సుషుప్తి అవస్థలో జరుగుతున్నప్పుడు
ఆ అవస్థలో సద్రూపం సద్రూప పరమాత్మ ఏవ సాక్షి మాత్ర, అక్కడ పరమాత్మ ఉన్నాడు. సుషుప్తి అవస్థలో పరమాత్మ ఉన్నాడు, ఆయన సాక్షి మాత్రముగా ఉన్నాడు లోపల. ఇది ఎందుకు చెబుతున్నాడంటే పరమాత్మ ఉన్నాడు కనుక సుషుప్తి అవస్థలో కూడా నువ్వు ఎంత గాఢ నిద్రపోతున్నా కానీ నీ శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు అని అర్థం. శరీరాన్ని రక్షిస్తున్నాడంటే ఆయన ఉంటే, పరమాత్మ ఉంటే శరీరానికి రక్షణ, లేకపోతే లేదు. సరే, నిద్ర లేచాడు, ప్రబోధ సమయే, మెలకువ వచ్చేసింది, అది మనకు అర్థం. పైకి రెండో అర్థం ఏంటి? జ్ఞాన బోధ సమయ, జ్ఞానం కలిగింది. అప్పుడు పునః మరల ప్రత్యభిజ్ఞాయతే, ప్రతి అంత క్రితం ఏవైతే ఉన్నాయో జ్ఞానానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా అవన్నీ గుర్తిస్తున్నాడు. అభిజ్ఞాయతే, అవన్నీ వచ్చేస్తున్నాయి. ఎంతో పేజీలు కంఠస్థం అప్పచెప్పేస్తాడు జాగ్రత్త అవస్థలో. బాగా నిద్రపోయినాడు, సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ నిద్రపోయిన తర్వాత లేచాడు. తర్వాత ఇక మళ్ళీ మొదలు పెట్టేశాడు. మొత్తం ఎన్ని పేజీలు కంఠస్థం వచ్చిందో అన్ని పేజీలు చెప్పేస్తున్నాడు. ఇదే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం. అది ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంత చెప్పాడు, ఇంత విషయములు, ఈ ఇంద్రియాలు ఇట్లా పనిచేస్తూ ఉన్నాయి. ఏది జాగ్రత్త అవస్థలో, గాఢ నిద్రలో వచ్చేటప్పుడు ఇవేమీ పనిచేయటం లేదు. ఈ చెప్పినటువంటివన్నీ కూడా, ఈ పేజీలు సంబంధించినటువంటి శ్లోకాలు కూడా అవన్నీ ఏమైపోయి ఉంటాయి అనేటువంటి ప్రశ్న వేస్తే లోపల ఉన్నాయి. దానికి ఒక పోలిక ఎలా చెప్పాడు? రాహు మింగాడు సూర్యుడిని, ఒకసేపు మింగాడు, తర్వాత కక్కేసేసాడు బయటికి, సూర్యుడు బయటకు వచ్చేసేసాడు. అంతేనయ్యా, పైగా రాహు మింగినప్పుడు కనపట్టలేదు వాడు, అనగా సుషుప్తి. అంతేగాని లోపల ఉన్నాయి, దానికి ఆ పరమాత్మయే చూస్తూ ఉన్నాడు, సాక్షి మాత్రంగా ఉన్నాడు అని 6వ శ్లోకంలో చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత చివరికి సుషుప్తిలో పరమాత్మ కేవలం సాక్షి మాత్రంగా ఉన్నాడు, ఆయన పరమాత్మ ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. అని చెప్పి అట్లనే ఇంకా వివరణకు వస్తున్నాడు. ఇంకా పరమాత్మను గురించి వివరణకి 7వ శ్లోకంలో వస్తున్నాడు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమాన అహం ఇత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంకా వివరణకి చెప్పుకుంటూ వస్తున్నాడు. మనము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలలో ఆ పరిస్థితిలో అప్పుడు ఎలా ఉన్నది అనేటువంటి విషయం చెప్పుకున్నాము. ఇంకా లోతుకు వెళ్ళి వివరణకు వస్తున్నాడు. ఇంకా ఏమిటంటే మనకు 6 వికారాలు, షడ్వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటుంటాయి. అవి ఆ వికారాలు ఆ మానవుడికి ఉన్నటువంటి సహజ లక్షణాలు, వికారాలు. అట్లనే ఇక్కడ బాల్య ఆదిషు అపి, బాల్య ఆదిషు అపి. బాల్య అంటే బాల్యము, ఆదిషు అన్నాడు. ఇక్కడ ఆది అనేటువంటి మాట చెప్పేటప్పటికి ఏం చెప్పుకోవాలంటే బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యం. అప్పుడు ఎన్నేని? 4 ఏని. ఈ చివరిది వార్ధక్యం. మొట్టమొదటిది బాల్యం, తర్వాత కౌమారం, తర్వాత యౌవనం, తర్వాత వార్ధక్యం. ఇవి సహజంగా మనకు ఉన్నటువంటి, మానవుడికి ఉన్నటువంటి ఈ అవస్థలు. ఇవి బయటికి కనబడుతూ ఉంటుంటాయి. ఇవన్నీ బాల్యం అయిపోగానే కౌమారం ఇట్లా వస్తుంది, చివరికి వార్ధక్యం వచ్చేస్తుంది. అంటే ఏమిటంటే చెప్పేది, వీటిల్లో కూడా ఆ పరమాత్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది ఉన్నది అనేటువంటి మాట చెప్పటం, చివరికి అదే వస్తుంది.
అంటే బాల్యం దాటంగానే కౌమారంలోకి వెళ్ళిపోతాడు. ఇక బాల్యం ఉండదు. కౌమారం దాటంగానే యవ్వనంలోకి వెళ్ళిపోతాడు. ఇట్లా ఒక్కొక్క స్టేజీలో కూడా చివరికి వార్ధక్యంలోకి వెళ్ళిపోయినాడు. ఇవి అవస్థలు. ఇకపోతే జాగ్రత్తాది అవస్థాసు. జాగ్రత్తాది అవస్థాసు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఇవి కూడా ఆ బాల్య అవస్థలు ఎట్లయితే ఉన్నాయో ఇవి కూడా అంతే. జాగ్రత్త అవస్థ మనకి కనపడుతూ ఉంటుంది. ఎలా జాగ్రత్త అవస్థని ఏమని అంటాం మనం? ఈ ఇంద్రియాలతో, ఈ శరీరంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇది పగటి వేళ సహజంగా చేస్తుంటాం. ఈ చేయటానికి ఏంటి? 11 ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఈ 11 ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. మనం జాగ్రత్త అవస్థలో అంతా తెలుసుకొని చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో అంతా ఉండేటువంటిది మన జాగ్రత్త అవస్థ తెలిసిందే. పగలల్లా చేసిన తర్వాత రాత్రికి అలసిపోయి స్వప్న నిద్రలో పోతాడు. ఆ నిద్రపోయినప్పుడు ఏదైనా అంత క్రితం ఇతనికి ఉన్నటువంటి అనుభవాలు ఉంటే ఆ అనుభవాలు కళ్ళలోకి వస్తాయి. సరే, అంతకన్నా మించింది సుషుప్తి అవస్థ ఉంది. ఈ సుషుప్తి అవస్థ అనేటువంటిది ఎందుకు చెబుతున్నాడు? స్వప్న అవస్థలో మనస్సు పని ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఏది పనిచేయదు అని చెబుతున్నాడు. అది సుషుప్తిలో ఏది పనిచేయదు, గాఢ నిద్రలో ఉండిపోతాడు. అంత విశేషంగా వెళ్ళిపోతాడు. అంటే అతడు ఏమాత్రం గుర్తించలేడు. స్వప్నం కూడా రాదు వాడికి. ఇవి 3 అవస్థలు అని చెబుతున్నాడు. బాల్యాది అవస్థలు ఉన్నాయి, జాగ్రత్తాది అవస్థలు ఉన్నాయి, అలానే ఇంకా అవస్థలు చెబుతున్నాడు. అట్లే ఆ విధముగానే సర్వాసు అవస్థాసు అపి, సర్వాసు అవస్థాసు అపి, సర్వ అవస్థల యందు కూడా. అపి అనే మాట వేశాడు కూడా. చూడండి, పైదానికి కూడా అపి, మళ్ళీ ఇక్కడ అపి 2 సార్లు వేశాడు. బాల్య దగ్గర అపి వేశాడు కూడా, ఇక్కడ కూడా అపి కూడా. ఈ కూడా అనగా ఈ ఏమిటివి? సర్వాసు అవస్థ, సర్వావస్థలు ఏమిటి? ఇది ఒకటి విశేషం. చూడండి, ఇక్కడ అవస్థలు ఎట్లా మన సహజంగా అవస్థలు అంటే మనం జాగ్రత్త, స్వప్న అనే చెప్తాం. వీటి శంకరులు చెబుతున్నారు ఇవి కూడా అవస్థలేనయ్యానని. ఏమిటంటే అవస్థలు దర్శనం, శ్రవణ. దర్శనము ఎప్పుడు దర్శనం అనేటువంటిది చూస్తూనే ఉన్నది కన్ను. శ్రవణం ఆ చెవు పనిచేస్తూనే ఉన్నది ఇది శ్రవణం. కర్తృత్వ భోక్తృత్వాది. కర్తృత్వము భోక్తృత్వం. భోక్తృత్వం అంటే అనుభవిస్తున్నాడు, కర్తృత్వం అంటే చేస్తున్నాడు, దాని కర్త మేనేజర్. భోక్తృత్వం అంటే అనుభవిస్తున్నాడు. ఇట్లా ఇటువంటి అవస్థలను ఇటువంటి అవస్థలను ఇక ఈ అవస్థలుట వ్యావృత్తాసు మారుచుండగా, ఈ అవస్థలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. అనగా అర్థమేమిటి? భోక్తృత్వము అలానే కర్తృత్వము ఇవన్నీ అవస్థలు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా కూడా కొంతసేపు కర్తృత్వంలో ఉంటాడు, భాతృత్వంలో ఉంటాడు. ఇట్లా అవస్థలు జరుగుతూ ఉన్నాయి వీడికి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే వ్యావృత్తాసు జరుగుచుండగా అనువర్తమానం అనుస్యూతముగా అంటే పరంపరగా సదా ఎల్లప్పుడూ అహం ఇతి నేను అని అంతఃస్ఫురంతం లోపల సాక్షిగా అహం నేను ఉన్నాను అని అంటున్నాడు పరమాత్మ. నీకు ఎన్ని జరుగుతున్నాయి పైన అన్నీ చెప్పుకుంటూ వచ్చేసాడు, అవస్థలు చెప్పుకుంటూ వచ్చేసాడు. అవస్థలు చెప్పుకుంటాడు. ఆ అవస్థలలో అహమితి అత్ర స్థిత. అహం అనేటువంటి పరమాత్మ అక్కడ ఉన్నాడు కాబట్టే నీకు ఈ అవస్థలన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెబుతూ ఇక్కడ లోపల అంతస్థ ఆత్మ ఉన్నాడు. అటువంటి ఆత్మ ఈయనట భజతాం అంటే శిష్యులకు, ఆ గురువుగారి శిష్యులకు అంటే సేవించుచున్న శిష్యులకు. భజ అంటే సేవ, భజ సేవాయం అని క్రియాపదం దానికి.
ఆ భజ దాని మీద భక్తి అనే పదం వస్తుంది. తిన్ ప్రత్యయం చేస్తే అప్పుడు భక్తి అవుతుంది. ఈ భక్తి ఎవరికి ఉంటుంది? భజత శిష్యులకు. ఇక్కడ గురువుగారు అన్నాడు కాబట్టి శిష్యులకు. ఈ శిష్యులకు కూడా ఆ గురువుగారు భద్రయ ముద్రయ భద్రయ శుభకరమైనటువంటి భద్రమును, భద్రయ అంటే శుభకరమును, ముద్రయ చిన్ముద్రను అనగా జ్ఞానముద్రను ప్రకటీకరోతి ప్రకాశవంతముగా చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఆ దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి వీళ్లకు శుభాలను ఇస్తున్నాడు. ఈ శిష్యులకు వీళ్ళకి జ్ఞానముద్రను ఉపదేశిస్తూ ఉన్నాడు ఆ దక్షిణామూర్తి. ఆయనకు నమస్కారము అని చెప్పాడు. ఇప్పుడు ఈ అవస్థలన్నీ ఎప్పుడు వచ్చేసాడు. ఈ అవస్థలు అనేటువంటివి ఏం చెబుతున్నాడంటే వీటిల్లో ఒక పదం వేశాడు 2వ లైన్లో. ఏమిటంటే 2వ లైన్లో ఆ పదము వ్యావృత్తాసు అనువర్తమానం అహమితి. అది అహమితి. అహం అనేటువంటి అతి ఇతి నేను అంతగా లోపల స్ఫురంతం స్ఫురించుతూ ఉన్నాను అన్నాడండి. ఇది ఇక్కడ 2వ లైన్లో ఉన్నదంట. వ్యావృత్తాసు అనువర్తమానం. వ్యావృత్తాసు అనువర్తమానం. ఈ వ్యావృత్తాసు అనువర్తమానం అనేటువంటిది ఏమిటి? ఒక విశేషమైనటువంటి ఒక పదం. మనకు ప్రత్యభిజ్ఞాయతే అని అన్నాం. ప్రత్యభిజ్ఞ అన్నట్టుగానే ఇది కూడా అనమాట. ఇది ఈ వ్యావృత్తాసు అనేటువంటి పదం ఏమిట? దీనిలో వ్యావృత్తాసు అని అంటే మనం ఇక దీనిలో ఒక వివరణలోకి వద్దాం. ఏమిటంటే వృక్షములు ఉన్నాయి. ఆ వృక్షాల నుంచి మనకు పదార్థాలు లభిస్తూ ఉన్నాయి. మనకు సహజంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మన ఆహారం అంతా వృక్షాల నుంచి వస్తుంటుంది. అన్ని వృక్షం. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, అవన్నీ వృక్షాల కింద లెక్క. అవన్నీ పండ్లు ఉన్నాయి వృక్షాలకి. అవన్నీ ఏంటి? వృక్షాల దగ్గర నుండి మనకి వస్తూ ఉన్నాయి. ఏవి? ఈ పదార్థాలన్నీ కూడా. అనగా ఈ పదార్థాలను మనం తీసుకుంటుంటే ఈ శరీరం ఉన్నదే పాంచభౌతిక శరీరం. పాంచభౌతిక శరీరం అంటే తెలిసిందిగా పంచభూతాలతో నిర్మితమైనటువంటిది ఈ శరీరం. ఈ పాంచభౌతిక శరీరములో ఏమి ఏర్పడుతూ ఉన్నాయి? రక్తము, మాంసము ఇత్యాదులు. చూడండి, రక్తం లేకపోతే డాక్టర్ అంటారు పండ్లు తినవయ్యా, ఆకుకూరలు తినవయ్యా అని చెబుతుంటారు. చూడండి, ఏదైనా చెబితే ఈ ఆహార పదార్థాలు చెబుతారు. ముఖ్యంగా పాలు తాగు, ఇటువంటివన్నీ చెబుతారు. అనగా అర్థం ఏంటి? వీటి నుంచి వృక్ష సంబంధమైనటువంటి వాటి నుంచి మన శరీరములో రక్త మాంసాలు ఇటువంటివి కూడా అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి అనేటువంటి విషయం మనకి తెలిసినటువంటిది, జరుగుతున్నది. అయితే ఇవి తీసుకుంటున్నాం, వాటిని తీసుకుంటున్నాం, ఆహారం తీసుకుంటున్నాం. ఆహారంలో ఉండేటువంటి భాగం ఏమవుతుంది? సూక్ష్మాంశములు ఉన్నాయి. ఒక 3 భాగములుగా సూక్ష్మాంశాలు విభజించి చెబుతారు. ఆ సూక్ష్మాంశముల్లో ఒక అంశం మనస్సుకు వెళ్ళిపోతుంది, ఇంకొక అంశమో కొవ్వు పదార్థం దానికి వెళ్ళిపోతుంది, ఇంకొక అంశమో ఇంకొకటి ఎముకలకు ఇట్లా వెళ్ళిపోతాయి. ఇట్లా మెయిన్ ఏంటంటే మనస్సుకు వెళ్ళిపోతుంది. ఆ మనస్సుకి మనం తినే పదార్థం యొక్క సూక్ష్మాంశం వెళ్ళిపోతుంది. అనగా దానికి ఆ మనస్సుకు వెళ్ళిపోతుంది. అట్నే మనలో పంచ ప్రాణాలు ఉన్నాయి, ఆ పంచ ప్రాణాలకు వెళతాయి, ఇంద్రియాలకు వెళతాయి. అట్లా మొత్తం ఈ శరీరానికి అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఆ పదార్థం యొక్క సూక్ష్మాంశ చేరుతుంది, వెళుతుంది, అన్నీ వెళ్ళిపోతుంది. అందుకని చూడండి, బాగా తిన్నాడు, బాగా బలమైన ఆహారం తిన్నాడు అనేటప్పటికీ 1 నెల రోజులు రాగానే వాడు వెయిట్ పెరుగుతాడు. ఇవన్నీ మన లోకం కనపడుతూనే ఉంటుంటుంది, ఇటువంటివన్నీ కూడా. అలానే అట్లా ఆ విధంగా అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సుకు వెళ్ళిపోతాయి, ప్రాణానికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోవటం వలన వాడు సరిగా మంచి ఆరోగ్యంగా ఉన్నాడండి. ఇప్పుడు ఈ ఉన్నటువంటి వాడు 3 శక్తులతోటి ఉన్నాడు. 3 శక్తులతోటి ఉన్నాడు. అంటే వీడు ఆరోగ్యవంతుడైనటువంటి ఒక సాధకుడు అనుకుందాం.
ఆ సాధకుడు వాడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిడి. వాడిలో 3 శక్తులు ఉన్నాయి. ఈ 3 శక్తులు ఎందుకు చెబుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్న వేస్తే వృక్షముల దగ్గర నుంచి వచ్చినాయి. ఈ వృక్షములు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? పాంచభౌతికం నుంచే వచ్చినాయి. ఈ పాంచభౌతికం నుంచి వచ్చినటువంటి వచ్చినవన్నీ ఏ శరీరం నుంచి? పాంచభౌతిక శరీరమే తీసుకుంటున్నది. ఈ శరీరం తీసుకొని ఈ శరీరంలో ప్రాణశక్తికి మనస్సుకి అన్ని చేరిన తర్వాత వీడికి 3 శక్తులు కలుగుతున్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడి 3 శక్తులు. ఇవి ఈ 3 శక్తులు కలిగినాయి కనుక ఈ 3 శక్తులతో ఏం చేస్తున్నాడు? ఇది ఇక్కడ చివరికి ఎక్కడే తీసుకొస్తున్నాడు చూడండి. ఈ 3 శక్తులతో వీడు ఏం చేస్తున్నాడంటే వీడు చేస్తున్నది పారమార్థిక నిర్వహణకు సాధకాల ఇది చివరికి వచ్చింది. పారమార్థికమైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవి ఈ 3తో నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ 3తో నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకే మనకు లలితలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి అనేటువంటిది శిరస్సు, జ్ఞానశక్తి అనేటువంటిది కంఠం నుంచి నడువు దాకా జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటేనేమో కటి నుంచి పాదములు దాకా. ఈ 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాలలో శక్తులు ఉన్నాయి. 3 భాగాలలో శక్తులు ఉన్నాయి. ఈ 3 భాగాలు కలిపినటువంటి ఏకరూపమైనటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు. ఇదనమాట. ఆ అమ్మవారు ఏకరూపిణి అమ్మవారు అన్నారే, ఆ ఏకహ ఆత్మ అది అర్థం. ఇక్కడ చివరికి అది అర్థం. అనగా అర్థం ఏమిటి? నీవు వృక్ష సంబంధమైన ఆహారాలన్నీ తిన్నావయ్యా, తినటం వలన నీకు మనస్సుకు పట్టినవి అవన్నీ. ఆ మనస్సుకు పట్టింది, మనసుకు పట్టేటప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ కలిగినాయి. దానితోటి నీవు ఇచ్ఛా సంకల్పం చేశావు, దాంతో జ్ఞానం ఎలా చేయాలనో క్రియ తెలిసింది. దాని ప్రకారంగా క్రియాశక్తి అది ఆ క్రియను చేసేసావు. ఇది దేనికి? పారమార్థికంగా ఈ చివరికి ఈ మనస్సు, బుద్ధులు ఇవన్నీ కూడా పారమార్థికంగా ఇలా ఉపయోగించుతూ ఉన్నాము అని చెబుతున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వృక్ష సంబంధం అంటే అర్థం ఆహారం దగ్గర నుంచి వచ్చింది. ఆహారం దగ్గర నుంచి వచ్చింది అనమాట. అట్లా అనమాట. ఆహారం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆహారం వలననే దీనిలో అందుకనే గీతలో ఆహారం ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆహారం అనేటువంటిది ప్రధానంగా నియతమైనటువంటి ఆహారం తీసుకోవడం, దాని ప్రకారంగా ఆహారంలో కూడా త్రిగుణాత్మకంగా ఉండుంటుంది ఆహారం. సత్వగుణాన్ని ఇచ్చేది, రజోగుణాన్ని ఇచ్చేది, తమో గుణాన్ని ఇచ్చేవి ఆహారాలు ఉన్నాయి. ఆ ఆహారాలు సాధకుడు ఎప్పుడూ సత్వగుణం సంబంధించిన ఆహారం తీసుకుంటాడు. రజోగుణం వాళ్ళు రకరకాలు అంటే అవి తీసుకుంటే అంటున్నారు. దానివల్ల వాడు అట్లా ప్రవర్తిస్తుంటాడు. ఈ ప్రవర్తిస్తున్నాడంటే ఈ త్రిగుణములుకి రావటానికి మూలం ఏమిటి? ఆహారం. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది? వృక్ష సంబంధం నుంచి వస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. ఇట్లా ఈ ఆహారం వల్ల ఇలా వచ్చి చివరికి సాధకుడు ఏం చేస్తున్నాడు? పారమార్థికానికి ఉపయోగించుకుంటున్నాడు. పరమాత్మ సాధన కోసం ఉపయోగించుకుంటున్నాడు. అంటే సత్వగుణము అని అర్థం. అలా అనమాట. ఇది అదే అనమాట. అట్లా అలానే అందుకనే చెబుతున్నాడు. మనకు దీనిలో చెప్పాడు కదా, మొట్టమొదట అన్నం అనేటువంటిది మొట్టమొదట ప్రాణము అని చెప్పాడు. అన్నం బ్రహ్మేది విజనాత్ అన్నాథేవ కల్విమాది భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి సంవసింతి తద్విజ్ఞాయ అని చెప్పుకుంటూ అన్నం ప్రధానమైనట్టు అన్నం లేకపోతే మనిషి లేడయ్యా అని చెప్పేసి ఆ తర్వాత ప్రాణము ఇచ్చాడు. అలానే మనస్సు, ప్రాణం మనస్సు, తర్వాత జ్ఞానం అంటే విజ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత చివరికి ఆనందం ఇచ్చాడు. వరుసగా
ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక ఇవన్నీ కలగాలి అని అంటే చివరికి ఆనందం కలగాలన్నా కానీ ఆనందో బ్రహ్మేతి విజయనాథ్ అని కూడా చెప్పాడు కదా. ఇవన్నీ కలగాలి అని అంటే మూలం ఎక్కడ ఉన్నది? అన్నం బ్రహ్మేతి విజయనాథు అక్కడ ఉంది అన్నం అనేటువంటిది. అందుకనే అన్నపూర్ణాదేవి అన్నారు. అన్నపూర్ణాదేవి అన్నది అందుకని అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అసలు మనకున్న పారమార్థికమైనటువంటి జ్ఞానము, పారమార్థికమైనటువంటి జ్ఞానం మనకి ఎక్కాలన్నా, మన బుర్రకి పారమార్థికమైన సాధనలు చేయాలన్నా కానీ ఎక్కడి నుంచి ఉన్నది? ఆహారం దగ్గర నుంచే ఉన్నాయి. అందుకని అమ్మవారిని భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని అంటారే. అంటే ఏంటంటే అన్నం వలననే వీడు ఈ పారమార్థికమైనటువంటి దానిని సాధించుకొని పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. అన్నం అనేటువంటిది అంత గొప్ప విశేషం అనమాట. అది అట్లా అనమాట. అది అందుకని చెబుతున్నాడు. ఇది సరే, ఈ విధంగా వృక్ష సంబంధంలో వచ్చి తీసుకుంటున్నారు. మనస్సుకి సప్తధాతువులకి ఇవన్నీ కూడా పరిణామం చెందుతుంటుంది. ఈ విధంగా పరిణామము చెందుతూ ఉంటుంటుంది అని చెబుతున్నాడు. ఇదంతా జీవుడిలో జరిగేటువంటి వ్యావృత్తి. ఇది వ్యావృత్తి అనే పదానికి అర్థం. అది అక్కడ మనకు వ్యావృత్తి, వ్యావృత్తాసు బహువచనం, వ్యావృత్తాసు బహువచనం. అది అంటే మార్పుల యందు అనువర్తమానం. అనువర్తమానం అనగా ఈ వ్యావృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనువర్తమానం. అనువర్తమానం అంటే వర్తనం అంటే రౌండ్ కావడం, తిరగటం. అనువర్తమానం తిరుగుతూ ఉంటుంటాయి. ఈ వ్యావృత్తులన్నీ తిరుగుతూ ఉంటుంటాయి. అంటే ఏమిటనమాట? ఆహారం వస్తూ ఉన్నది, వీడు తీసుకుంటున్నాడు, వీడిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. వీడు ఈ విధంగా జరుగుతున్నాడు, ఆహారం తీసుకుంటున్నాడు. బాల్యావస్థ, కౌమారావస్థ, యౌవనావస్థ, వార్ధక్యం ఇట్లా జరుగుతూనే ఉన్నది. ఆహారం తీసుకుంటున్నాడు, ఇవి జరుగుతున్నాయి, రౌండ్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? సృష్టి స్థితి లయలు. అనగా ఈ జీవుడు సృష్టి స్థితి లయలు పొందుతూ ఉన్నాడు. అది అనువర్తమాన. అది ఎప్పుడు రౌండ్ తిరుగుతూ ఉన్నాడు ఈ సృష్టిలో. ఈ జీవుడు ఈ మూడు అవస్థల యందు సృష్టి స్థితి లయల అనేటువంటి దాని యందు తిరుగుతూ ఉన్నాడు. అది సృష్టి స్థితి లయల యందు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ విశేషము అనగా అర్థం ఏమిటనమాట? వీడెప్పుడు పారమార్థికమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఆహారం తీసుకొని అన్నాం కదా, అనగా సృష్టి స్థితి లయల్లో ఉన్నాము అని చెబుతున్నాం కదా. ఆ సృష్టి స్థితి లయలకు సగుణ రూపం ఇవ్వండి. ఆ సృష్టి స్థితి లయలకు సగుణ రూపం ఇస్తే సృష్టికేమో బ్రహ్మదేవుడు, స్థితికేమో విష్ణువు, లయకేమో రుద్రుడు. వీళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రులు. ఇది సగుణ రూపం ఇస్తే, ఈ సగుణ రూపం ఇచ్చాము. ఆ త్రిమూర్తులు ఏర్పడ్డారు. ఈ త్రిమూర్తులు ఏర్పడ్డారు, వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఈ సగుణోపాసన చేస్తున్నాడు. చివరికి అన్నం తిని ఆహారం తిని వీడు చివరికి ఏం చేస్తున్నాడయ్యా అనంటే పరబ్రహ్మమును అనగా సగుణోపాసన చేసుకొని పరమాత్మతత్వాన్ని సగుణ రూపంలో పొందటానికి వీలైనది అని చెబుతున్నాడు. అది ఇంతటి వాడు వీడు పెరిగి పెద్దవాడై ఈ విధంగా వార్ధక్య దశ వస్తున్నాడు కదా. అప్పటిదాకా వీడిని రక్షించుకుంటూ వీడి శరీరంలో ఉన్నటువంటిది వాడు ఎవరు అనంటే అహం ఇతి అంతః స్ఫురంతం. అక్కడ రెండో లైన్లో చూడండి. అహమితి అంతః. అంతః లోపల, అహం నేను, స్ఫురంతం ప్రకాశించుతూ ఉన్నాను. నేను ఉన్నాను కనుకనే ఇదిగో ఇంత జరుగుతున్నది. కాబట్టి నేను అనేటువంటి వాడు ఎవరనాలి? పరమాత్మ.
అందుకనే గీతలో అహమేవ మామేవ అనే పదాలు ఆయనే ఉపయోగించున్నాడు. గీతలో అహమేవ మామేవ అనే పదాలు ఎక్కడొచ్చినా ఒకసారి చదివేటప్పుడు రెఫర్ చేసుకోండి. ఆ పదం ఉపయోగించాలనేటువంటిది ఆయనకు ఒక్కడికే పరమాత్మకే కానీ మనకు లేదు. కాబట్టి నేను నాది అనుకుంటున్నావే, అందుకు చెబుతున్నాడు. నేను నాది, నా శరీరము, నా ఇల్లు, నా డబ్బులు, నా 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 అనేటువంటిది. అట్నే నేను చేశాను, నేను కర్తను అని అనుకుంటున్నావే. ఆ నేను నాది అనేటువంటి ఈ రెండు పదాలు ఉన్నంతకాలం జీవుడు పైకి రాలేడు. వాడు. అది దేనికి సూచకం? అహంకారానికి సూచకం. అహంకారం జీవుడికి ఉన్నంత కాలము వాడు నేను నాది అంటుంటాడు. అందుకని అహంకారం పోవాలి కనుక ఆ జీవుడు అనగా అహంకారంతో ఉన్నటువంటి ఆ జీవుడు ఉన్నాడే, వాడు పరబ్రహ్మమునకు సాష్టాంగ నమస్కారం చేయాలి. భక్తిపూర్వకంగా సాష్టాంగ నమస్కారం అనగా అహంకారాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు దండ ప్రణామంబులు ఆచరించి అనే పదం ఉంటుంది. దండ ప్రణామం. దండం అంటే అర్థం కర్ర. ఆ కర్రను మనం నిలబెట్టి కరెక్ట్గా చూస్తే వంకర లేకుండా 90 డిగ్రీస్లో ఉంటుంది. అంటే అహంకారాన్ని సూచించటం అది అర్థం. అలానే వీడు 90 డిగ్రీస్లో నిలబడి ఉంటాడు. ఆ పరమాత్మ ముందు 90 డిగ్రీస్ ముందు నిలబడి ఉంటాడు. అట్టనే ఇంకేమి వంగ కూడా తలకాయ ఉంచోడు, ఏమి ఉంచడు. ఆవిడు అహంకారి. అదే దండము మనం భూమి మీద వేసేసామండి. ఆ కర్ర బాగా వంకర లేకుండా ఉంది, భూమి మీద వేసేసాము. వేసేస్తే ఏమైంది? ఆ కర్ర భూమికి పూర్తిగా తాకింది. ఇప్పుడు హైట్గా అంత ఉన్నటువంటిది కాస్త భూమిని తాకి అలానే పడుకోనుంది. అనగా దానిలో అహంకారం పోయింది. అట్లనే దండ ప్రణామం అంటే సాష్టాంగ నమస్కారం. నీలో ఉన్న అహంకారం పోవాలి, నేను నాదనేటువంటి అహంకారం పోవాలి కనుక నీవు సాష్టాంగ నమస్కారం పరమాత్మకు చెయ్యి. ఏమంటే నేను పరమాత్మకే సాష్టాంగ నమస్కారం చేస్తాను, పరమాత్మ అనేటువంటి ఆయన గుళ్ళోనే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు, అక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తాను, ఇంకెక్కడా చేయనండి, ఎందుకంటే దేవుడికి కదా చేయాల్సింది, అక్కడే చేస్తాను, ఇంకెక్కడా చేయనండి అన్నాడే అనుకోండి, వాడు కూడా జడుడు. ఇక్కడ ఇదే వీడికి తెలియదు. అనగా అందుకనే దక్షిణామూర్తి భద్రయ ముద్రయ. ఆ గురువు గారు భద్రయ ముద్రయ శుభకరములు ఇస్తున్నాడు, ముద్రయ జ్ఞానముద్రలు ఇస్తున్నాడు. ఆయన గురుమూర్తి. గురువు అనేటువంటి వాడు త్రిమూర్త్యాత్మకము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు శ్రీ దక్షిణామూర్తి. ఇది అర్థం. ఎవరైతే జ్ఞాన బోధ చేస్తున్నారో, జ్ఞానామృతాన్ని ఇస్తున్నారో వాళ్ళందరూ దక్షిణామూర్తి స్వరూపములే అని చెప్పటం శంకరాచార్య స్వామి వారు. వాళ్ళందరూ కూడా శంకరాచార్య స్వామి వారి యొక్క పరంపరలు అని ఇక్కడ చెబుతూ, ఇక్కడ అహమితి అంతఃస్ఫురంతం సదా సదా ఎల్లప్పుడూ నేను ఆ శరీరంలో అహం నేను ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. ప్రకాశిస్తూ స్వ ఆత్మానం ప్రకటీకరోతి. స్వ ఆత్మానం స్వ అంటే తన యొక్క, అంటే పరమాత్మ యొక్క ఆత్మను ప్రకటీకరోతి, ప్రకటించుతూ ఉన్నాడు అనగా ప్రకాశవంతము చేయుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ తన యొక్క తేజపుంజమును ప్రకాశము చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మయే గురుమూర్తి రూపములో ఉన్న శ్రీ దక్షిణామూర్తి. స్వాత్మానం ప్రకటీకరోతి. ప్రకటీకరోతి అంటే
తేజోవంతముగా ప్రకటించుతున్నాడు అని ప్రకాశిస్తున్నాడు అని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు. దీనిలో చివరికి చెప్పుకుంటూ వచ్చేది ఏమిటంటే వ్యావృత్తి అనవన అనువర్తమాన ఇలా జరుగుతూ ఉన్నాయి ఈ మొత్తము సృష్టి స్థితి లయలు. ఈ సృష్టి స్థితి లయలు ఎవరికి? మనకే, ఈ జీవుడికే. ఆ జీవుడికి సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి జీవుని యొక్క అంతః లోపల అహం పరమాత్మ సదా ఎల్లప్పుడూ స్ఫురంతం ప్రకాశిస్తూ స్వాత్మానం ఆ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమును ప్రకటీకరోతి ప్రకాశవంతము చేయుచున్నాడు అని చెబుతున్నాడు. అని చెబుతూ ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడే ఆయన ఎవరు? ఎవరైతే భజతాం శిష్యులకు భద్రయా శుభకరమైనటువంటివి ముద్రయా జ్ఞానముద్రను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి తస్మై అంటే ఆ శ్రీ గురుమూర్తయే, ఆ గురు రూపంలో ఉన్న శ్రీ దక్షిణామూర్తయే ఇదం నమః, ఈ నమస్కారం. ఇది దీనిలో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇంత జరుగుతున్నా పరమాత్మకు మార్పు ఉందా? వీడికి అవస్థలు ఉన్నాయి. ఏమిటి? బాల్యాది అవస్థలు ఉన్నాయి. బాల్యం అయిపోగానే కౌమారం వచ్చింది, కౌమారం అయిపోగానే యవ్వనం వచ్చింది, వార్ధక్యం వచ్చింది. మరి ఈ శరీరానికి మార్పులు జరుగుతూ ఉన్నాయి. లోపల ఉన్న ఆత్మకి ఏమైనా మార్పు జరుగుతున్నదా? ఆయన కూడా బాల్యావస్థ యవ్వనావస్థ ఉన్నాయా? ఆయనకి ఆత్మకి కూడా పరమాత్మకి లేవు. అందు చెబుతున్నాడు. అది నీ శరీరానికి ఉన్నాయ్యా, నీది. ఎందుకంటే పాంచభౌతికమైనటువంటి శరీరం ఇది. పంచభూతములు అనేటువంటివే శాశ్వతం కాదు. పంచభూతాలే శాశ్వతం కాదు, నిత్యం కాదు. అటువంటి ఆ పంచభూతాల నుంచి వచ్చినటువంటి శరీరం కదా ఇది. ఈ శరీరం దాని నుంచి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఈ శరీరంలో నేను కూర్చొని ఉన్నా. నేను ఎట్లా కూర్చొని ఉన్నాను? ఆత్మన ఆకాశ సంభూత. అక్కడి నుంచి తైత్తీరం చెప్పుకుంటూ రావాలి. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ. ఇప్పటిదాకా 5 వచ్చేసినాయి. 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ దగ్గర నుంచి వచ్చినాయి. ఒకటొకట వచ్చేసినాయి. ఆ వస్తువు ఉన్న వాటి అన్నిటిలోనూ పూసలలో దారం ఎట్టయితే వస్తున్నదో ఆ దారం అట్లనే వస్తుంది. ఆ దారం ఉంటేనే కదా పూసలు ప్రకాశించేది. దారం లేకపోతే పూసలు ఏమి ఉన్నాయి? ఈ పూసలు ఉన్నాయి చూశారు, 5 పూసలు. లోపల దారం ఉంది. ఉండేటప్పటికి మనకి ఇది పంచభూతాలు, ఈ అగ్ని, నీళ్లు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడి ఇవన్నీ ఉన్నాయి. ఆ వాటి నుంచి వరుసగా పృథివీ వచ్చిన తర్వాత పృథివీలో నుంచి ఇంకా వరుసగా పృథివీలో నుంచి ఓషధులు, ఓషధుల్లో నుంచి రసము నుంచి పురుషుడు, ఇట్లా వరుసగా వచ్చే చివరికి పురుషుడిలోకి ఆత్మ వచ్చి చేరాడు. అక్కడ దాకా ఆత్మ వచ్చి చేరాడు. అటువంటి ఈ పురుషుడికి బాల్యావస్థ, అట్లానే కౌమారము, యౌవనము, ఇట్లా అవస్థలు ఉన్నాయి. ఆ అవస్థలతోటి ఉండి వీడు ఎప్పుడు 3 అవస్థలు అనుభవిస్తుంటాడు. ఏమిటి మళ్ళీ 3 అవస్థలు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. బాల్యంలో వాడు ఏం చేశాడు? వాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నాడుగా, తిరుగుతున్నాడు, గోల చేస్తున్నాడు. కాసేపు నిద్రపోతున్నాడు, కాసేపు బాగా నిద్రపోతాడు. ఆ విషయమే అట్లనే వాడు యవ్వనంలో కూడా అంతేగా, వార్ధక్యంలో కూడా అంతే కదా. వీడు ఎప్పుడు ఈ అవస్థలను అనుభవిస్తూ ఉంటున్నాడు. ఇట్లా అవస్థలన్నీ చేస్తూ వీడు కర్త భోక్త 2 అయిపోయినాడు. వీడు కర్త వీడే, భోక్త వీడే. కర్త అంటే ఒక పని చేయాలి అని అంటే వీడు ఉండాలి, వీడు ఒక కర్త చేసేసాడు ఒక పని. భోక్త అంటే ఆ చేసిన పనిని అనుభవించాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట, ఈ జీవుడు నేను కర్తను కాదు అనుకో.
భోక్త భోక్తను కూడా నేను కాదు, నాలో ఉన్న ఆత్మయే కర్త, నాలో ఉన్న ఆత్మయే భోక్త. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట దీనిలో విశేషంగా, అహం ఇది అంతః సదా స్ఫురంతం. నేను ఎల్లప్పుడూ నీ శరీరంలో ఉండి ప్రకాశిస్తున్నాను కాబట్టే కర్త. నువ్వు బయటికి నువ్వు కర్తగా కనపడుతుంటావు, కానీ నీవు కర్తవి కాదు. కాబట్టి నువ్వేం కర్తవి కాదు అసలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే, ఈ కర్మలు చేయటం ఏందో అధికారం ఉందే కానీ నువ్వు కాదయా అని కూడా చెప్పుకుంటూ వచ్చేసాడు. అందుకని ఈ శరీరంలో ఉన్నటువంటిదే ఇదంతా ఏమిటి, పాంచభౌతికమైనటువంటి శరీరము, ఇది అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైన శరీరంలో శాశ్వతమైన పరమాత్మ కూర్చొని ఉన్నాడు. అందుకనే వినశ్యత్సు అవినశ్యత్సు స్వంతం అని చెప్పాడు గీతలో. అనగా వినశ్యత్సు అంటే నశించే వాటిల్లో నశించని పరమాత్మ కూర్చొని ఉన్నాడు. తిష్టంతం పరమేశ్వరం. అదేమాట అంత దూరం మనం తీసుకొని వెళ్ళి ఈ అవస్థలు ఉన్నాయే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి జరుగుతున్నాయిరా, అది తెలుసుకోరా. ఇది కేవలం పాంచభౌతికమైనటువంటి శరీరము. ఇది సృష్టి స్థితి లయలు కలిగినటువంటిది. సృష్టి జరిగింది అంటే స్థితి పెరుగుతుంది, సృష్టి జరిగిందంటే పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమైంది, లయం అయిపోతుంది అని చెబుతున్నాడు. అది ఒక వృక్షం సృష్టి అయింది, స్థితి అది పెరిగింది, బాగా పెరిగింది, కొంతకాలం ఉన్నది, తర్వాత లయం అయిపోయింది. ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి అంతః ఆత్మనః అంతః అహమితి, అది తెలుసుకో అని ఆ విధంగా మనకి ఈ బాల్యాదిషు అనేటువంటి దానిలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది కాబట్టి మన శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా మన శరీరానికి మార్పు రానటువంటిది, ఎల్లప్పుడూ ఒకటిగా ఉండేది ఆత్మ. ఆ ఆత్మకి ఏమాత్రము మార్పు లేదు అని మనకు ఇందులో కూడా భగవద్గీతలో ఆత్మతత్వాన్ని గురించి కూడా చెప్పాడు. చూశారు, ఆ ఆత్మతత్వంలో ఉన్నది ఉపనిషత్తుల్లో కూడా చాలా చోట కూడా విశేషంగా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఆత్మని గురించి చాలా చోట్ల చాలా గొప్ప విశేషంగా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఆత్మకు ఎటువంటి మార్పులు లేవు అని మనం దీనిలో తెలుసుకునేటువంటిది. మనకే మార్పులు ఉన్నాయి కానీ ఈ శరీరానికి ఆత్మకి లేవు అని చెప్పాడు. ఇంతటితో ఇది అయిన తర్వాత 8వ శ్లోకంలోకి పోతుంటే దీనిలో ఒక విశేషమైనటువంటిది కూడా చెబుతున్నారు అన్నమాట. ఇక్కడ కూడా స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థలు అనేటువంటివి కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాది ఆత్మనా భేదతః. పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రత్తి వా య ఏష, జాగ్రత్తి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. యహ, యహ అంటే ఎవరు, యశబ్దం ఇది. చాలా చోట్ల యా అనేటువంటి మాట మన శ్లోకాల్లో వస్తుంది. యా అంటే యహ, యహ యౌ ఏ యం యౌ యాన్ అనేటువంటి శబ్దం అన్నమాట ఇది. యహ ఎవడైతే అనగా ఆ పరమాత్మ అని అర్థం. మాయా పరిభ్రామిత, మాయావశుడై, ఏష ఈ సర్వులకు అందరికీ, ఏష అంటే ఈ ఏష ఇతడు, ఏష పురుష అనగా ఈ జీవుడు అని అర్థం. ఏష పురుష ఈ జీవుడు స్వప్నే, స్వప్నమునందు కానీ, అలానే జాగ్రత్తవా జాగ్రత్త అవస్థ ఎందు కానీ,
విశ్వం ప్రపంచమును కార్యకారణతయా ఒక కారణమునకు ఒక కార్యమని స్వస్వామి సంబంధత. ఇక్కడ భృత్యుడు యజమాని, శిష్యుడు గురువు, అలానే తండ్రి కొడుకు, వీళ్ళ యొక్క భేదముగా పశ్యతి చూచును. ఇక్కడ ఒక విశేషం చెబుతూ ఉన్నాడు దీనిలో. ఏమిటంటే దీనిలో అజ్ఞానము అనే పదానికి మాయ అనే మాట వేశాడు. అనాది అనిర్వచనీయ మాయ. ఈ మాయ అనేటువంటిది అనాది, ఎప్పటి నుంచో వస్తున్నది, ఇప్పుడుది కాదండి ఈ మాయ. అక్కడి నుంచి అజ్ఞానం, ఆ అజ్ఞానం వశం వలన జీవభావమును పొంది, జీవభావం అంటే ఈ జీవుడు అంటే అజ్ఞానం అనే అర్థం, వాడు అజ్ఞాని అని అర్థం. అది అజ్ఞానం పోయినప్పుడే, ఆ మాయ పోయినప్పుడే వీడు పరమాత్మ అవుతాడు, జీవాత్మ పరమాత్మ అవుతాడు. ఆ జీవభావన పొంది వీడు ఏం చేస్తున్నాడు, స్వప్నములో అలానే జాగ్రత్త అవస్థలోను ఈ చరాచర ప్రపంచమును, చర అచర అంటే అర్థం ఏంటి? చరాచర అంటే స్థావర జంగమము. జంగమం ఏమో నడుస్తూ ఉంటుంటుంది, నడిచే ప్రపంచం. కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా, సముద్రాలు, ఇవన్నీ స్థావరాలు. అవి ఎప్పుడు అంతే, ఇక మార్పు లేదు, స్థావరాలు. జంగమాలు ఏమిటి? ప్రాణులు. అవి ఏంటి? నడుస్తూ ఉంటుంటాయి అవన్నీ. కాబట్టి చరాచర జగత్తు, స్థావర జంగములు ఇవన్నీ కూడా కార్యకారణముగా, ఒకదానికి కార్యము కారణము. ఇక్కడ కార్యకారణములు అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి ఎలా చెబుతున్నాడు చూడండి. భృత్యుడు యజమానుడుగా, భృత్యుడు అంటే వీడు సేవకుడు, ఈ సేవకుడు యజమానిగా ఒకటి, శిష్యుడేమో ఆచార్యుడుగా, తండ్రేమో కుమారుడుగా, బహువిధములుగా చూచుతున్న పరమాత్మ అని అర్థం చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట? ఈ భేదభావం అనేటువంటిది కలుగొంచుకుంటూ చేస్తున్నాడు అని చెబుతున్నాడు. ఈ భేదభావం అనేటువంటిది ఉంటేనే కదా, ఇక్కడ గురువుగారు శిష్యుడు ఉన్నాడు, ఆయన మనిషే ఈయన మనిషే, ఆయన జీవుడే ఈయన జీవుడే, ఆయన పాంచభౌతిక శరీరం ఈయన పాంచభౌతికమైన శరీరమే, ఆయన ఆహారం ఈయన ఆహారం తీసుకోవాలి, అన్నీ మామూలేను, దీనిలో ఏ మాత్రం ఎక్కడా ఏమీ మార్పు లేదు. కానీ ఇక్కడ ఒక భేదం అనేటువంటిది చెప్పాడు కనుక జరుగుతుంది. ఆ భేదం ఏమిటయ్యానంటే, వీడు శిష్యుడు, ఆయన గురువు గారు. ఒకటి కార్యము కారణము. ఇప్పుడు మనం సహజంగా కార్యము మన దగ్గర దీనిలో కూడా వచ్చింది కదా, దీనిలో ఇప్పుడు నడుస్తుంది అదే, ఇది బ్రహ్మసూత్ర భాష్యాల్లో. కార్యము కారణము. కార్యం ఏమిటి? ఒక వస్తువు, కుండ, కుండ కార్యం. కారణం ఎవరు? ఆ కుమ్మరి, అనగా ఇక్కడేమో పరమాత్మ. ఒక కార్యము, ఒక వస్తువు రావాలి అని అంటే దానికి నిమిత్తం కారణం ఎవరంటే పరమాత్మ అని అర్థం. కార్యకారణములు, అందులో మనకు అక్కడ చెప్పింది ఏంటి? కార్యకారణములు రెండును ఆ పరమాత్మయే అని చెప్పుకుంటూ వచ్చాడు. కార్యము కారణము రెండు ఆయనేను అని చెప్పుకుంటూ అక్కడ మనకు వచ్చేసేసాడు, అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అట్లనే ఇక్కడ కార్యకారణములు రెండును వీళ్ళల్లో కనపడుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. కార్యకారణములు రెండును కనపడుతుంది. అక్కడ శిష్యుడు అన్నామండి, కార్యము. శిష్యుడు అనే పదం ఎప్పుడు వస్తుందండి? గురువు గారు ఉంటేనే వస్తుంది కదా, లేకపోతే రాదుగా. కారణం అక్కడ ఆయన ఉన్నాడుగా. గురు శిష్యులు అనే పదం వేశాం.
ఈ గురు శిష్యుడు అనే పదం వేసాము. శిష్యుడు అనేటువంటి పదం వచ్చింది అని అంటే అక్కడ గురువు అనేటువంటి వాడు ఉంటేనే ఈ శిష్యుడు వస్తాడు. ఈ శిష్యుడు ఉంటేనే ఆ గురువు ఉంటాడు. తండ్రి ఉంటేనే కొడుకు, కొడుకు ఉంటేనే తండ్రి. కార్యకారణాలు చూసుకోండి. ఒకదాన్ని ఆయనకు అసలు పిల్లలే లేరండి అనుకుందాం. ఆయనకు అసలు పిల్లలే లేరు. ఆయనకు తండ్రి అనేటువంటి వాచకం వర్తించదు, అంతే కదా. అలానే ఒక స్త్రీ ఉంది, ఆమెకు సంతానమే లేదు అనుకుందాం. ఆమెకి తల్లి అనేటువంటి పదము వర్తించదు, అంతే కదా మరి. అంతేగా మరి, వర్తించదు. అలానే శిష్యులు అసలు లేరు. ఆయన ఏదో నేను బాగా చదువుకుంటాను అని నేను గురువు గారిని అని అన్నాడు అనుకోండి. సరే గురువుగారు అంటున్నావు, బాగానే ఉందయా, నీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఏమిటి చెప్పానంటే శిష్యులు లేరు, నేను గురువు గారిని అని ఏంటంటే కుదురుతుంది. అది ఇదంతా ఏందో ఈ కార్యకారణములు ఉన్నాయి చూశారు. ఇవన్నీ చేస్తున్నారు ఎవరు? ప్రత్యేగాత్మ అనగా పరమాత్మ అని చెబుతున్నారు. అది ఉదాహరణకి నాకు నిన్న గుర్తుకొచ్చింది. ఏంటంటే ఒక విషయం, అదే మొన్న 3 నెలల క్రితం బ్రహ్మసూత్ర భాష్యం ఇక్కడ మన శంకర మఠంలో చెప్పారు. చెబితే ఒకరోజు 20 మంది ఉన్నారు, ఒకరోజు 10 మంది ఉన్నారు, ఒకరోజు ఉన్నారు. ఆ చెప్పిన 5 రోజుల్లో కంటిన్యూగా ఒక ఆయన వచ్చాడు. అంటే వచ్చేసేసి ఆయన విన్నాడు, సరే తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న తర్వాత నాకు ఆయన ఎవరంటే రాఘవేంద్రరావు గారు. ఆయన తెలుసుకున్నట్టు ఆయన మిగిలిన 10 మంది ఉన్నారు కదా, ఇంకా మరి రాఘవేంద్రరావు గారు లాగానే వాళ్ళు కూడా క్లాసు రావచ్చుగా, వాళ్ళు అడగచ్చుగా, ఏమండి మేము కూడా క్లాసుకు వస్తామండి నేను అడగచ్చుగా. అదేం లేదు. కాసేపు ఉన్నారు, వెళ్ళిపోయినారు. వారు మాత్రం ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నది. అది ఎవరి శిష్యుల్లో ఉంటుంది. జిజ్ఞాస అనే పదం ఆ శిష్యుడికి సంబంధించినటువంటి. కాబట్టి ఆయన కార్యకారణ సంబంధానికి ఒక ఉదాహరణ. అక్కడ కారణం ఉన్నది కాబట్టి ఇక్కడ కార్యము శిష్యుడు, కారణం అది. ఇట్లా ఈ విధంగా కారణం, అలా ఒకదానికి సంబంధం ఉంటుంది మళ్ళీ. అట్లా ఈ విధంగా కారణము కార్యములు అనేటువంటిది ఈ జగత్తులో ఉన్నాయి. ఈ జగత్తులో కార్యకారణములు 2 కూడా పరమాత్మయే. అందుకనే పరమాత్మ అయినటువంటి ఆ గురువు గారు శిష్యుడికి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే తత్వమసి అని చెప్పాడు. తత్వం అసి పాఠం చెబుతున్నాడు. ఈ 4 మహావాక్యాలు వచ్చేసినాయి. తత్వం అసి, తత్తు ఆ పరబ్రహ్మయే, త్వం నీవు అయి అసి ఉన్నావురా అని చెప్పేశాడు. అలానే గురువుగారు సాక్షాత్ పరమాత్మయే. ఆ విధంగా 4 వాక్యాలు చెప్పేశాడు. ఆ 4 వాక్యాలు చెప్పడం వలన ఆ శిష్యుడికి జ్ఞాన ప్రకాశం కలిగి, ఆ బ్రహ్మజ్ఞానం కలిగి, ఆ పరమాత్మ యందు మనస్సు లగ్నమై బ్రాహ్మీ స్థితికి వెళ్ళాడు. ఏషా బ్రాహ్మీ స్థితికి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇది ఎట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా, ఎందుకంటే కార్యకారణాలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఒకదానికి చూసుకోండి. కొంతమంది కేవలం తెలుసుకున్నంత మాత్రానే ఆ జిజ్ఞాస అనేటువంటిది వచ్చి తెలుసుకోవాలని ఉంటారు. కొంతమంది తెలుస్తున్నా కానీ పట్టించుకోరు. దీనిలో ఏమిటనమాట, కార్యకారణములు అనేటువంటిది ఒకరికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము, ఒకరికి పరమాత్మ యొక్క అనుగ్రహం లేదు. ఇట్లా ఈ విధంగా జరుగుతుంటుంది అని చెప్పడం. ఈ విశ్వం పశ్యతి కార్యకారణతయ, ఈ విశ్వమంతా పశ్యతి చూడబడుతూ ఉన్నది ఈ విధముగా అని, ఈ విధంగా ఈ ఒక కార్యకారణంతో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంకా ఈ శ్లోకాన్ని రేపు ఒకసారి మరలా
రిఫర్ చేసుకొని బహుశా రేపటితోటి అయిపోతాయేమో. భూరంభాంసి ఉన్నది రేపటితోటి. మనం రేపు శుక్రవారం కదా, రేపటితోటి చివరిది పూర్తి చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय. ओम शांति शांति शांति. शुभं भवतु.